హాయ్ గైస్, రీసెంట్గా లాస్ట్ వీక్ మనకి బీసీసీఐ ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసింది ముంబైలో. హెడ్ కోచ్కి అలాగే మన కెప్టెన్కి అదేవిధంగా చీఫ్ సెలెక్టర్కి మధ్య ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసింది. సో దాంట్లో మెయిన్గా మాట్లాడిన విషయాలు ఏంటి అంటే విరాట్ కోహ్లీ గురించి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి అంతకుముందు ఒక న్యూస్ అయితే వైరల్ అయింది, విరాట్ కోహ్లీని T20 వరల్డ్ కప్కి తీసుకోకూడదని చెప్పేసి. ఎందుకంటే కరేబియన్ అక్కడ పిచ్చెస్లో మనోడు బ్యాటింగ్ సెట్ అవ్వదని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. సో అతన్ని తీసుకోకూడదు అనుకుంటున్నారని చెప్పేసి. సో అయితే దానికి చెక్ పెడుతూ ఆ మీటింగ్లో ఏం మాట్లాడారంటే విరాట్ కోహ్లీని ఈసారి T20 వరల్డ్ కప్కి తీసుకోవడమే కాదు, సో అతన్ని ఈసారి ఎలాగైనా సరే ఓపెనర్గా బరిలోకి దించాలని చెప్పేసి వాళ్ళైతే ట్రై చేస్తున్నట్టు జరుగుతుంది. సో అయితే ఈసారి ఓపెనర్గా పంపించాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ టాప్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే మనకి శుభ్మన్ గిల్ అంత మంచి టచ్లో కనిపించట్లేదు. సో దాంతోపాటు మనకి యశస్వి జైస్వాల్ కూడా అంత టచ్లో అయితే కనిపించట్లేదు ఐపీఎల్లో. సో దాంతోపాటు మనకి విరాట్ కోహ్లీ చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్లోనే ఆడుతున్నాడు, అదే ఓపెనర్గా వస్తున్నాడు ఆర్సీబీకి. సో ఆల్రెడీ ఒక సెంచరీ కూడా కొట్టాడు మొన్న ఐపీఎల్లో. సో దాంతోపాటు ఆరెంజ్ కప్ హోల్డర్ రేస్లో కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఆరెంజ్ కప్ కూడా తన దగ్గర ఉంది. అయితే ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లీనే ఈసారి T20 వరల్డ్ కప్లో కూడా అతనికి టాప్ ఆర్డర్లో అంటే ఓపెనర్గా పంపించాలని చెప్పేసి బీసీసీఐ అయితే ఆలోచిస్తున్నట్టు జరుగుతుంది. అయితే దీంతోపాటు ఈ ఐపీఎల్లో చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్లో వచ్చి మనోడు 147 స్ట్రైక్ రేట్ అయితే మనోడికి ఉంది. సో ఇంత మంచి స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ని టాప్ ఆర్డర్లో తీసుకొచ్చి అదేవిధంగా ఓపెనర్గా తనని బరిలోకి దించాలని చెప్పేసి మన బీసీసీఐ అయితే ఆలోచిస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే మనోడిని ఓపెనర్గా కాకుండా వన్ డౌన్లో దించితేనే బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే మనోడు ఒక స్టెబిలిటీ అనేది తీసుకొస్తాడు మ్యాచ్. ఎందుకంటే మనకి రోహిత్ శర్మ ఒకవేళ అవుట్ అయినా దాని తర్వాత విరాట్ కోహ్లీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అలాగే ఎన్నో ట్రాక్ రికార్డ్స్ ఉన్న ప్లేయర్ని ఈ వన్ డౌన్లో తీసుకొస్తే ఒకవేళ రోహిత్ శర్మ అవుట్ అయినా కానీ మ్యాచ్ స్టెబిలిటీ అంతే ఉండిద్ది. కానీ ఒకవేళ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వచ్చి వాళ్ళు వెంటనే వికెట్లు కోల్పోతే మాత్రం మ్యాచ్ పేకల్లోతి కష్టాల్లో అయితే మన వాళ్ళకి పేకర్లోతి కష్టాల్లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే మనోడు విరాట్ కోహ్లీ ఎలాగైనా సరే వన్ డౌన్లోనే ఆడాలనేది నా ఉద్దేశం. సో మీ ఉద్దేశంలో విరాట్ కోహ్లీ ఏ ప్లేస్లో ఆడాలనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.